హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చోటా క్రికెట్ బ్యాగ్స్. చోటా టాపిక్ ఈస్ చైనా. చైనా అంటే మీకు తెలిసింది క్రికెట్ ఇంకా చాలా తెలిసి ఉంటుంది. అంటే వాళ్ళు చేసే చీప్ ప్రోడక్ట్స్ అండ్ వేరే చేసే చీప్స్ అన్నీ చేసి ఉంటారు. కానీ మీకు తెలిసింది ఏంటంటే ఈ వేలు ఒక గోరంత మాత్రమే, కానీ ఈ వేలు మొత్తం తెలియదు. ఓకే, ఈరోజు మాత్రం క్రికెట్ పాపులారిటీ, క్రికెట్లో ఎందుకు గెలట్లేదో చెప్తాము. క్రికెట్ ఎందుకు ఆడట్లేదంటే ఫస్ట్ క్రికెట్లో లాంచ్ చేసి 1990లో క్రికెట్ చైనాలో లాంచ్ చేసింది. అప్పుడు చైనాస్లో చాలామంది చైనీస్ పీపుల్ ఎక్కువగా ట్రెడిషనల్గా బాస్కెట్బాల్, ఫుట్బాల్ అండ్ టేబుల్ టెన్నిస్ నమ్మకం పెట్టుకున్నారు. దాని తర్వాత చైనా ఎప్పుడు ఐసీసీ టోర్నమెంట్స్లో అస్సలు పార్టిసిపేట్ చేయలేదు. అదేంటో పర్సనల్ రీజన్స్ వల్ల చాలా రోజులు బట్టి ఒకవేళ ట్రై చేసినా అసలు క్వాలిఫై అవ్వట్లేదు. నెక్స్ట్ ఒకసారి ఎప్పుడైనా ఆడిందంటే ఆడింది. 2009లో ఏసీసీ ట్రోఫీ ఛాలెంజ్లో ఆడింది. దాంట్లో చైనా హోస్ట్ చేసింది. దాంట్లో చైనాలో ఆడిన బెయిజింగ్, షాంఘై, షాన్యాంగ్, డెలియన్, గ్యూనిజాన్, షెన్జాన్, క్వాంజిన్, తిన్యాన్జిన్, జిరాన్ ఈ 9 ఊళ్ళలో ఇక చైనా క్రికెట్ ఆడింది. దాని తర్వాత ఈ 150 షూస్ పైగా దీంట్లో పార్టిసిపేట్ చేయింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటే మన ఐసీసీ క్వాలిఫై అవ్వడానికి మొట్టమొదటిగా గ్లోబల్ వార్మింగ్ అండ్ చాలా గొడవల వల్ల ఇట్లా అవుతుంది. దాని తర్వాత డెవలప్ అంటే ఇప్పుడు మొన్న ఎప్పుడో వచ్చింది హెచ్ఎఫ్పివిటీ, దానివల్ల మొత్తం పోయింది. దానికి ముందు కరోనా వచ్చింది, దానివల్ల మంచిగా పోయింది. అంటే ఇక్కడ డెవలప్మెంట్ క్రికెట్లో చాలా స్లోగా ఉంది. అందువల్ల క్రికెట్ ఇక్కడ చైనా పాపులర్ అవ్వట్లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.